సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశమైతే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగ 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. డైరెక్ట్గా సుప్రీంకోర్టే చెప్పారండి. అక్కడ ఉన్న జస్టిస్లు క్లియర్గా చెప్పింది ఏంటంటే దేవుడి పైన రాజకీయాలు చేయొద్దు, పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు ఇన్అప్రాప్రియేట్గా ప్రైమా ఫేసీగా మీరు ఏ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారు? హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కిందన మీరు చీఫ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ప్రజల మనోభావాలతో సంబంధించి మీరు ఏ రకమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు? మీ దగ్గర పూర్తిగా నివేదికలు లేకోకుండా ఇంకో అంశం కూడా చెప్పారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు. ఇప్పుడు మీరు మనము గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాం, ఏదైతే NFL దగ్గర నుంచి, గజియాబాద్ దగ్గర నుంచి, లేకపోతే మైసూర్ దగ్గర నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మీరు ఒకే కాంట్రాక్టర్ని ఎందుకు మీరు శాంపిల్ పంపించారు? మీ దగ్గర ఉన్న వెండర్స్ అందరు శాంపిల్స్ పంపించాలి కదా. దీని తర్వాత లడ్డూని మీరు ఎందుకు శాంపిల్కి పంపించలే? ఇవన్నీ ప్రధానమైన అంశాలు కదా. మీరు ఏదో నేను నిప్పంటిచ్చేసాను, అది అగ్గేలిగి మొత్తం దహనం అయిపోతుందన్న ఒక రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఆడిన ప్లే ఇది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుందండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడందంటూ ఏం లేదు, అన్నీ వాడేశారు. లాస్ట్ టైం మనం చూసాం, ఆఖరికి ఏడుపు అస్త్రం కూడా వేస్తాడు. ఏడుపు అస్త్రం అయిపోయింది, ఇంకా మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆఖరికి ఫైనల్గా దేవుడి యొక్క అంశాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాడుకుని చేద్దాం అనుకున్నాడు. అదేమైంది? భస్మాసుర హస్తం అయిపోయింది. ఏదండి? అదే ఒక అంశం అండి, కాదు దీన్ని ఇంక మనం ఎక్కువ రాజకీయాలు మాట్లాడద్దు. కానీ ఒక అంశం అయితే నేను చెప్తాను, జగన్ గారు ఎట్లాగా రాబోయే రోజులు ఖచ్చితంగా కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలకి అన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తాయి సరైన సమయంలో. ఎప్పుడైతే దేవుడి పైన రాజకీయాలు చేస్తారో దేవుడే అన్నీ చూసుకుని తగిన గుణపాఠం ఎవరైతే దేవుడి పైన రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి అవుతుంది. సిట్ వాయిదా పోయింది కదండి. అంటే 3వ తారీఖున సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఉండొచ్చు. అప్పుడు సిట్తో విచారణ చేయించాలా, లేని పక్షంలో ఇండిపెండెంట్ బాడీని వేయాలా. ఏదైతే సాలిసిటరీ జనరల్ని కూడా ఒపీనియన్ అడిగారు. సో ఖచ్చితంగా అక్టోబర్ 3వ తారీఖున
ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న హైయెస్ట్ పవరే స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత సిట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారండి? ఇదే కాన్స్టిట్యూషనల్ బాడీకి రిపోర్ట్ చేస్తాడు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కదా ఆటోమేటిక్గా. అదే అదే అది కూడా సుప్రీంకోర్టు పరిగణనలో తీసుకుంది. పరిగణనలో తీసుకునే ఇండిపెండెంట్ బాడీ వేయాలా విచారణకి అనేది అంశం వచ్చింది. ఏమండి ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో బాల్ ఉంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము లోబడి ఉంటాం.